Meet Divya, a student of WEP's Leadership Academy who turned her learning into life-changing action. నా పేరు దివ్య, నేను WEP స్టూడెంట్ని. దీని పేరు సంకెన్ పాండ్. ఇది సంకెన్ పాండ్ మేము జహీరాబాద్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు పర్మాకల్చర్ ట్రైనింగ్లో మేము సంకెన్ పాండ్ ఎలా డిగ్ చేసుకోవాలో నేర్చుకున్నాము. ఈ సంకెన్ పాండ్ డిగ్ చేసుకోవడానికి మనము ఒక హోల్ డిగ్ చేసుకోవాలి. 12x12 సైజ్ 4 ఫీట్ డెప్త్ తీసుకోవాలి. ఈ హోల్ని మొత్తం మనము పాలిథిన్ కవర్తో కవర్ చేయాలి. మనకి రెయిన్స్ పడ్డప్పుడు లేదంటే మనకు బోర్ వాటర్ ఉంటే మనం బోర్ వాటర్ని ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఆ స్టోర్ అయిన వాటర్ని మనము క్రాప్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఏ క్రాప్స్కైనా లైక్ టమాటో, చిల్లీ, బ్రింజాల్ ఎక్సెట్రా. ఫార్మర్స్ వాటర్ లేవనేసి క్రాప్ ఫార్మింగ్ చేయకుండా సిటీస్కి వెళ్ళిపోతురు. అట్లా సిటీస్కి వెళ్ళిపోకుండా మనము ఈ ట్రైనింగ్ చేయడం వల్ల మేము సంకెన్ పాండ్ డిగ్ చేసుకొని మా ఫ్యామిలీతోటి ఈ సంకెన్ పాండ్ డిగ్ చేసి ఈ వాటర్ స్టోర్ మొత్తము మా క్రాప్ మొత్తంకి యూజ్ చేస్తున్నాము. ఇలా మిగతా ఫార్మర్స్ కూడా ఇలా డిగ్ చేసుకొని సిటీస్కి వెళ్ళకుండా వాళ్ళ క్రాప్ వాళ్ళే ఆర్గానిక్గా ప్లాన్ చేసుకొని తినడం ఆర్గానిక్ అనుకుంటున్నాం. ఇది టమాటో క్రాప్. ఇది సమ్మర్ కాబట్టి మా సంకెన్ పాండ్లో వాటర్ తక్కువ ఉన్నాయి. ఆ తక్కువ వాటర్ తోటి మేము 4-5 క్రాప్స్ వెజిటేబుల్స్ అండ్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ని గ్రో చేసుకుంటున్నాం. సంకెన్ పాండ్లో స్టోర్ అయిన వాటర్ని మేము ఈ పైప్ తోటి కనెక్ట్ చేసుకొని ఈ పైప్లో వచ్చే వాటర్ ఇట్లా కాల్వల్లా చేసుకొని క్రాప్కి యూజ్ చేసుకుంటున్నాం. ఇది చిల్లీ క్రాప్. దీన్ని 2 months ముందు మేము ప్లాంట్ చేసాము. ఈ చిల్లీ క్రాప్కి సంకెన్ పాండ్ నుంచి వాటర్ ఫ్లో చేస్తాము. మేము 1 week ముందు ఈ చిల్లీ క్రాప్ హార్వెస్ట్ చేసి మార్కెట్లో సేల్ చేస్తే మాకు 2500 వచ్చింది. ఇప్పుడు ఈ చిల్లీ క్రాప్ హార్వెస్ట్కి రెడీగా ఉంది. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తే మాకు అరౌండ్ 2,000 to 3,000 మనీ ఎర్న్ చేస్తాం. Divya's masterclass series shows that change begins right where you are with what you have, and often by just taking action. Learn from more students like Divya. Join WEP's Masterclass series today.